హలో ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ నుంచి అఫీషియల్గా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి వీటికి ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నాన్ టీచింగ్ విభాగంలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎల్డీసీ జాబ్స్ అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ అంటే గుమాస్తా జాబ్స్ జనరల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అంటే జస్ట్ మీకు 10th పాస్ అయితే చాలు. 10th పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. మరి వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు టైపింగ్ స్కిల్స్ కూడా కావాలని చెప్పేసి చెప్తున్నారు. కంప్యూటర్ ప్రొఫెషన్సీ కూడా ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వీటికి శాలరీ రేంజ్ వచ్చేసరికి లెవెల్ 2 ప్రకారం 19,900 రూపీస్ శాలరీ ఉంటుంది. అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే అరౌండ్ మీకు ఒక 30,000 రూపీస్ వరకు కూడా పొందొచ్చు. ఏజ్ చూసుకుంటే 18 to 50 ఇచ్చారు. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇవే కాకుండా ఇంకా మనకి మ్యూజిక్ టీచర్ జాబ్స్ అయితే ఉన్నాయి. బ్యాచెస్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. 70,000కు పైగానే జీతం పొందొచ్చు. 21 to 35 ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ అలాగే మనకు టీజీటీ జాబ్స్ అయితే ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి సోషల్ సైన్స్, దాంతోపాటు జనరల్ సైన్స్ సంబంధించిన విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి అప్లై చేయాలంటే మీకు బీఎడ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో బీఎడ్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ మనం చూడొచ్చు సీటెట్ పేపర్ 2కి సంబంధించిన క్వాలిఫికేషన్ మీకు అయితే కావాలి బీఎడ్తో పాటు. అలాగే మీకు టీచింగ్ చేయగలిగే నైపుణ్యం కావాలి, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే వీటికైతే అప్లై చేయొచ్చు. శాలరీ రేంజ్ బాగుంది. 44,900 రూపీస్ శాలరీ ఉంటుంది. 21 to 35 ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో వీటికి అప్లై చేయాలి అంటే కనుక అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్ ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది, డీడీ తీయాల్సి ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ రేవేరీ పేబుల్ ఎట్ రేవేరీ. సో ఈ పేరు మీద మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కాపీతో పాటు సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ కూడా 56 రూపీస్ సంబంధించిన పోస్టల్ స్టాంప్ అనేది పేస్ట్ చేసి మీరు అయితే పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే April 17 వరకు టైం అయితే ఉంది. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్ కోసం. ఓన్లీ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని మాత్రమే పిలుస్తారట. తర్వాత స్టేజ్లో ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, టీచింగ్ జాబ్స్ అయితే డెమో కూడా ఉంటుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేయండి.